ఎల్బీ నగర్ నాగోల్లోని బాబు జగజ్జీవన్ రామ్ డ్రైవింగ్ సెంటర్లో అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించిన మంత్రి ప్రమాదాల నివారణకు ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్ ఎమర్జెన్సీ అవసరమని వివరించారు. ప్రమాద బాధితులను గంటలోపు ఆసుపత్రికి తరలించే రహవీరులకు 25,000 నగదు పురస్కారం అందిస్తామని ప్రకటించారు. వాహన రిజిస్ట్రేషన్ అయితే ఇప్పుడు షోరూమ్ లో అయితే ఉంది, వస్తా ఉంటాయి. మీటింగ్ ఏంది, కథ ఏంది, వీళ్ళు డీసీపీ గారు, కలెక్టర్ గారు, ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశము. మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మేబీ 10 నిమిషాలు మీకు ఇబ్బంది అనిపించినా, ఈరోజు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వము, అటు కేంద్ర ప్రభుత్వం కూడా అలైవ్ అనే పేరు మీద రోడ్ సేఫ్టీ అంటే ట్రాఫిక్ నుంచి మీ ప్రాణాలను రక్షించుకోండి. మాకంటే మీ ప్రాణాల మీకు ప్రేమ బతకాలని అందరి ఆకాంక్ష ఉంటుంది. కానీ చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల, పొరపాట్ల వల్ల ప్రాణాలు పోవడము లేదా ఎదుటివారి ప్రాణం తీయడము వల్ల కుటుంబాలు రోడ్డున పడి ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమం లేకపోతే అసాధ్యం. కాబట్టి వీలైనంత వరకు 4 ఇంగ్లీష్ ఈ అక్షరాలను మీకు చెప్పే దాని ద్వారా సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఎడ్యుకేషన్ అంటే ముందు ఈ ట్రాఫిక్ నిబంధనల మీద అవగాహన కలిగించాలి. మనం చెప్తాగా తెలుగులో సావధాన భేద దండ అంటే ఏదైనా కూడా డైరెక్ట్ రాగానే ట్రాఫిక్ పోలీసుల్లో లేకపోతే ఆర్టీఓలో దొరకబట్టి ఫైన్ వేస్తూ ఉంటారు. వాళ్ళకి మిమ్మల్ని ఉద్దేశం ట్రాఫిక్ ఫైన్ వేయాలనో మిమ్మల్ని దొరకబట్టి పనిష్మెంట్ ఇవ్వాలనో లేదు. కానీ అది మీ జీవితంలో రూల్స్ పాటించమని చెప్పడానికి ప్రయత్నం జరుగుతోందనేది అర్థం చేసుకోండి. అందుకే ఎడ్యుకేషన్ అంటే ఈ ట్రాఫిక్ నిబంధనల మీద మొత్తం ప్రజలకు అవగాహన కలిగించే ప్రయత్నం.